అంటే ఒక అందమైన ఆకారంలోకి యవ్వన కాలంలోకి వచ్చేసారు ఈ పిల్లలు. యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది, తెలివైనదని గ్రంథం చెప్పింది. కానీ మరొక విషయాన్ని చెప్పింది, ఆ యవ్వనమే చాలా ప్రమాదకరమైనదని కూడా చెప్పిందండి. అంటే ఇప్పుడు యవ్వనానికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయిందంటే, మేము కూడా పెద్ద అయిపోయాం కదా, మమ్మంత హైట్లో వచ్చేసాం మేము కూడా. ఇప్పుడు ఇంక మమ్మ మాట వినేది ఏంటనే స్థితిలోకి వచ్చేసారు వీళ్ళు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, బాల్యము నుంచి యవ్వనానికి వచ్చినటువంటి మీరు, ఎదిగినటువంటి మీరు, ఇప్పుడు మీరు ఒక అందమైన ఆకారాన్ని తెచ్చుకున్నటువంటి మీరు బలవంతులు అంటున్నాడు దేవుడు. ఈ బలాన్నే అడ్డు పెట్టుకొని ఏం చేస్తారంటే దేన్ని లెక్క చేయరండి యవనస్తులు. దేని విషయంలో కూడా తగ్గరు యవనస్తులు. అందుకే ఏమన్నాడంటే, ఈ బలాన్ని మీరు కాపాడుకోవాలి, ఈ బలాన్ని మీరు కాపాడుకోవాలి. ఈ బలాన్ని కాపాడుకోవాలంటే దేవుని మహాజ్ఞానం మీకు కావాలి. దేవుని మహాజ్ఞానం వాళ్ళకి కావాలంటే ఒక తల్లిగా, తండ్రిగా నువ్వే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి.